ఏపీ మంత్రివర్గం ఆగస్టు 2వ తేదీన సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అన్ని శాఖలు, విభాగాది అధిపతులు ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలనా మంత్రిత్వ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు గురించి మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఈ సూపర్ 6 అమలు చేసిన హామీ ఒకే ఒక్కటి, అది సామాజిక భద్రత కింద పింఛన్ల పెంపు మొత్తం. గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు పవన్ సర్కార్. ఈ నెల 1వ తేదీన దీన్ని అమలు చేసింది. ఇక మిగిలిన హామీలు కానీ, చేసిన సంతకాలకు కానీ ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసేలేదు. అదే సమయంలో రోజు రోజుకు వాలంటీర్ల అంశం జటిలమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వడం, ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అనే డిమాండ్ ఊపందుకుంటుంది. ఈ అంశంపైన కేబినెట్లో చర్చించనున్నారు. మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఆయా అంశాలన్నింటిపైన మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పై మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.